నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 7/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, అధికమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:49, తిథి సప్తమి, రాత్రి తెల్లవారుజామున 3:24, నక్షత్రం ధనిష్ట ఉదయం 7:55, యోగాలు వైధృతి ఉదయం 10:02 వరకు, కరణము విష్టి మధ్యాహ్నం 3:07 వరకు, భవ రాత్రి తెల్లవారుజామున 3:24 వరకు, రాహుకాలం సాయంత్రం 5:11 నుంచి 6:49 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:32 నుంచి 5:11 వరకు, యమగండం మధ్యాహ్నం 12:15 నుంచి 1:54 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:41 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:04 నుంచి 5:57 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:35 నుంచి 3:16 వరకు, వర్జం మధ్యాహ్నం 3:30 నుంచి 5:10 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఎదురు చూసిన విషయాలు, ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న వర్తమానాలు ఆశించిన విధంగా ఆశాజనకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. శ్రమతో, అధిక శ్రమతో వృత్తిపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా ముఖ్యమైన విషయాల్లో కావచ్చు, ముఖ్యమైన నిర్ణయాల్లో కావచ్చు, విద్యాపరమైన విషయాలలో చాలా వరకు అనుకూలతలకి అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకి, దూర ప్రదేశాలలో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు కూడా లభ్యమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి, వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. అంతేకాకుండా ఆలోచనలలో మాత్రం ముఖ్యంగా తీసుకునే నిర్ణయాలలో కొంత ఘర్షణ, కొంత ఆటంకాలు, సమస్యలు ఎదురవుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని విల్ పవర్తో జయించి ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే శ్రమతో అనుకున్న పనులని సాధిస్తారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతలకి అవకాశం అనేది గోచరిస్తుంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వారికి వృత్తిపరంగా, ఆదాయపరంగా ఎదురు చూసిన విషయాలలో వ్యక్తుల సహకారంలో అనుకూలమైన అవకాశాలు లాంటివి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాల్లో కొంత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తుల సహకారం కూడా ఆకస్మికంగా లభ్యమయ్యే అవకాశం ఒకటి కనబడుతోంది. తద్వారా వృత్తిపరమైన ఎదుగుదలకి, దాంతోపాటుగా తీసుకునే నిర్ణయాలలో నెట్వర్క్ పెంపొందించుకోవడానికి అవకాశం అనేది చక్కగా గోచరిస్తుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు శ్రమతో మీకు అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన విషయాలలో శ్రమ అధికంగా ఉంటుంది. గౌరవం, మాట విలువ పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన విషయాలలో కావచ్చు, ఆర్థిక సంబంధమైన వృత్తిపరమైన విషయాలలో, ఆర్థిక అంశాలలో కూడా కొంత శ్రమతో అనుకున్నది సాధించడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. తండ్రి ఆరోగ్యంతో పాటుగా ముఖ్యమైన విషయాలలో, ముఖ్యమైన నిర్ణయాలలో అసంతృప్తిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో కొంత శ్రమని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో శ్రమ అనేది అధికంగా కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళు మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. తెలియని ఘర్షణ, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం,
వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, పూర్వపు విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం, తద్వారా కుటుంబ సభ్యులతో కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత చికాకులను ఎదుర్కోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ దానిని మీరు మీ యొక్క శక్తితో, మీ యొక్క మానసిక శక్తితో పెంపొందించుకోవడానికి, దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు అనవసరమైన ఆందోళనలని, అనవసరమైన ఆలోచనలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో అంటే అది ప్రయాణానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఎదురు చూస్తున్న విషయాల్లో కావచ్చు, అవి కొంతవరకు మీకు ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి అలాంటి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ప్రశాంతత మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా దంతానికి సంబంధించి, నేత్రానికి సంబంధించి ఆరోగ్య విషయాల్లో తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే స్నేహ సంబంధాలు పెంపొందించుకునే విషయం కావచ్చు, దూర ప్రయాణాలకు కానీ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. అంతేకాకుండా వ్యాపార వ్యవహారాల కొరకు కూడా మీరు ధనాన్ని అధిక శాతం ఖర్చు చేయడానికి, దూర ప్రదేశాలలో మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు చేయడం, తద్వారా దాని కొరకు ధనాన్ని ఖర్చు చేయడం, స్నేహితుల కోసం కావచ్చు, లేదా ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత సవాళ్లతో కూడుకుని ఉండడం బట్టి కొంత ఘర్షణతో సమస్యల్ని అధిగమిస్తూ వ్యాపార విస్తరణ కొరకు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వారికి ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లాంటివి లభ్యమవడం, తద్వారా మానసిక ప్రశాంతత లాంటిది ఏర్పడడం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం లాంటిది ఒకటి మీకు కనబడుతుంది. అలాగే నూతన స్నేహ సంబంధాలు, వ్యాపార విస్తరణ మొదలైన వాటి మీద మీదైన స్ట్రాటజీ, కొత్త విధానంలో మీరు దాంట్లో మార్పులు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళు సంతానం విషయంలో కావచ్చు, లేదా సంతాన అభివృద్ధికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో, అంటే నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల్లో, సంతానం కొరకు తీసుకునే లోన్స్ కావచ్చు, వారి అభివృద్ధి కొరకు కావచ్చు, వారి యొక్క విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వాటి విషయంలో మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. అధిక ఆందోళన, అధిక ఆలోచనలని మీరు అధిగమించే ప్రయత్నం లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వారికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కీలక అంశాలన్నీ కూడా అనుకూలంగానే ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పోటీలకు సంబంధించిన విషయాల్లో వారు మొత్తానికి శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన విషయంలో వ్యక్తుల యొక్క సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, వారి సహకారంతో పనులలో ఏర్పడుతున్న ఆలస్యాలు లాంటివి ఏదైనా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. శ్రమతో అనుకున్న పనులని విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆందోళనలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే గృహ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి ఆరోగ్యం మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాహనాలు నడిపేవారు వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణంలో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలతని సిద్ధింపచేస్తాయి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది?
ధనుస్సు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధిస్తారు. అయినప్పటికీ కూడా వాదోపవాదాలకి దూరంగా ఉండవలసిన అవసరం కనబడుతోంది. అంటే వ్యక్తులతో, మిత్రులతో కావచ్చు, తోబుట్టులతో కావచ్చు, చర్చలు జరిపేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణాత్మకంగా కాకుండా కొంత స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలతో, నూతన వ్యక్తులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆశించిన స్థాయిలో లేదనే కొంత అసంతృప్తి అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గృహ సంబంధమైన విషయాల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది కనబడుతోంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయంలో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో, కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యులతో, ఆత్మీయులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో, ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పెంపొందించుకునే విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇండివిజువల్గా మీరు తీసుకునే నిర్ణయాలు వ్యక్తుల మీద డిపెండ్ అవ్వకుండా, అంటే ఇతరుల మీద ఆధారపడకుండా స్వశక్తితో అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి అధిక శాతం మీరు అవకాశం ఇస్తారు. అదేవిధంగా ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని ఇక్కడ మనం భావించవచ్చు. కానీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, అంతేకాకుండా న్యాయపరమైన విషయాల మీద శ్రద్ధ వహించడం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. విద్యార్థులు పోటీల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించడం, ఆశించిన స్థాయిలో లేదు అన్న భావన కలగడం, ముఖ్యమైన విషయాలు కొంత ఆలస్యమైన ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలమైన ఫలితాలే ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో ఆలోచనలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వాగ్దానాలు చేసేటప్పుడు తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన ఆధ్యాత్మిక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, వ్యక్తులకి మీరు సహకరించవలసిన పరిస్థితులు రావడం, వారి సహకారంతో, వారి ఆశీస్సులతో కూడా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావన చేయొచ్చు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ఆకస్మిక అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే కొత్త వ్యక్తుల్ని నమ్మి నూతన ప్రయత్నాల్లో కానీ, నూతన నిర్ణయాల్లో కానీ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలు అనేవి అవసరమైన విషయాన్ని ఇక్కడ మనం గోచరిస్తుంది. అంతేకాకుండా మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ, దాంతోపాటుగా ముఖ్యమైన విషయాలలో బద్ధకాన్ని అధిగమించి వీలైనంత వరకు ఆలస్యాలు, ఆటంకాలు మొదలైన ఇబ్బంది పెడుతున్నప్పటికీ అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయాలనుకుంటారు. ముఖ్యమైన సమయంలో ఆలోచనలు స్ఫురించకపోవడం వల్ల కూడా వచ్చిన అవకాశాలని సమయానికి సద్వినియోగపరచుకోలేని పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి. కాబట్టి వీలైనంతవరకు ఆలోచనల మీద దృష్టి కేటాయించుకోవడం, అంతేకాకుండా సంతాన వర్గంతో మంచి చర్చలు చేయడం, అనుకూలమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఇవ్వడం మొదలైన వాటి మీద ఆలోచనలని ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? నేటి పరిహారంలో భాగంగా ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ప్రతి వారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున ముఖ్యంగా అందరూ కూడా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలైనా, స్తోత్రాలైనా, అలాగే సూర్యనారాయణ స్వామి ఆదిత్య హృదయం సంబంధించిందే కావచ్చు, లేకపోతే అరుణం వినడం చేసుకోవడం లాంటిది కావచ్చు, సూర్య నమస్కారాలు మొదలైనవన్నీ చేయడం కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయం, లేనట్లయితే ఇంట్లోనే మీరు మనకి ప్రత్యక్షంగా కనబడే భాస్కరుడు కనుక ఆయనకి మీరు నమస్కారాది కార్యక్రమాలు చేసుకోవడం అనేది, అలాగే ఆయనకి సంబంధించిన ఈ యొక్క శ్లోకాలు చేసుకోగలిగినా, విన్నా అవి మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక వీలైనంత వరకు సూర్యనారాయణ స్వామికి సంబంధించింది ఏదైనా సరే సుప్రభాతం నుంచి మొదలుపెట్టుకొని ఆయనకు సంబంధించిన ఆదిత్య హృదయం దాకా అరుణం కానీ అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ప్రార్థనలు చేస్తూ
ముందుకు వెళ్ళడం అనేది ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.